ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. ఫైనల్గా అయితే అన్ని కుండీలలో మట్టి మార్చేసుకొని ఖాళీగా ఉన్న కుండీలో ఫ్లోర్ అయితే అంతా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు మట్టి అంతా ఆరబోసుకున్నాను కదా, అంతా మట్టి అంతా కూడా మనకు ఖాళీగా ఉన్నటువంటి బకెట్స్లోకి అయితే మార్చేసుకున్నాను. చెట్లు అయితే రేపెట్టుకున్నాము. ఇదిగోండి అంతా ఊడ్చేసి చెత్త అంతా కవర్లోకి ఎత్తేసాను. ఆల్మోస్ట్ అంతా క్లీన్ చేశాను. తర్వాత రేపు ఏం చేద్దామంటే అక్కడ ఇంకా మనకు పెయింట్ బకెట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి కదా, దాంట్లో ఏమైనా పెయింట్ ఉందా, పెయింట్ లేకపోతే దాన్ని కూడా వాష్ చేసి వాటి అన్నింటినీ కూడా మనం మొక్కలు పెట్టుకోవడానికి వాడేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఒక రెండేమో అట్లా మనకి అవసరం అనుకుంటే ఇంట్లో వాడుకోవడానికి ఉంచేసుకొని మిగిలినవన్నీ కూడా మనము మొక్కలు పెట్టుకోవడానికి అయితే వాడుకుందాము. ఇంకా టైం అయితే 4:30 అవుతుంది. వెళ్ళి అఖిల్ని తీసుకొని వస్తాను. ఇది కూడా మన దోస్తులకు కూడా బోర్ వచ్చేసింది. ఇంకా వీళ్ళని కూడా తీసుకొని వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఆరెంజ్ అంటే చాలా ఇష్టం అన్నమాట, తీసుకొచ్చాను. చూడండి దీని కోపం చూడండి ఒకసారి. దానికి కోపం వచ్చింది అనుకోండి, దాని స్కిన్ అయితే అదొక మీరు పొడిద్దాం ఎట్లా వస్తుంది చూడండి. దా దామ దా దా దా. ఇప్పుడైతే మనము ఏం చేద్దామంటే, ఏం కావాలమ్మా, కుండీలు అయితే అన్నీ ఖాళీ చేసి పెట్టేశాను. ఎండబోసి 2 రోజులు అవుతుంది మట్టి. ఇప్పుడైతే ఈ మట్టి అంతా కూడా ఒకసారి అంతా ఒక దగ్గరికి అనేద్దాము. ఎందుకంటే మబ్బు కూడా పట్టేస్తుంది, మళ్ళీ వాన వస్తే కష్టమవుతుంది. మట్టి అయితే ఒక 2 రోజులు ఆరబోసాను, సరిపోతుంది. దీంట్లో మనకి పాత మట్టి ఉంది, మాగిన పశువుల ఎరువు ఉంది, తర్వాత ఈ యొక్క కోడి పెంట కూడా ఉంది, తర్వాత కిచెన్ కంపోస్ట్ ఉంది, అంతా కలిపి ఉంది అనమాట దీంట్లోనే. ఇదంతా కలిపేసి ఒక 2 రోజులు మంచిగా ఆరబోసాను కదా. తర్వాత దేవుడికి పెట్టినటువంటి పువ్వులు ఉన్నాయి, ఇవన్నింటిని ఇలా మంచిగా అంతా ఒక దగ్గరికి అనేసుకొని ఇప్పుడైతే మనము మొక్కలు పెట్టుకోవడానికి కుండీలలో నింపేసుకుందాము. ఇంకోండి డాబా ఊడ్చినటువంటి ఆకులు అన్నమాట ఇవి. ఇంకొన్ని ప్రతిసారి మనము మొక్క పెట్టేటప్పుడు ఏం చేయాలంటే కుండీకి బాటంలోనే అయితే కంపల్సరీ డ్రైన్ హోల్ అయితే ఉండాలి. ఇంకొన్ని డ్రైన్ హోల్ పెట్టుకున్నాం కదా, ఆ యొక్క డ్రైన్ హోల్ నుండి మట్టికి బయటికి రాకుండా ఇలా ఏదైనా ఒకటి పెట్టుకోవాలన్నమాట. నేనైతే కొబ్బరి చిప్ప పెట్టేసుకున్నాను కదా. తర్వాత ఫస్ట్ లేయర్ ఏంటంటే మట్టి వేసుకుందాము. ఫస్ట్ లేయర్ ఎప్పుడైనా కానీ మట్టి వేసుకోవాలి. ఎండుటాకులు కానీ తర్వాత కార్డ్బోర్డ్ కానీ వేసుకోవద్దు. వేసుకుంటుంటే వాటర్ అంతా అక్కడే ఆగిపోతుంది అనమాట, అందుకోసమని. తర్వాత మనం ఉన్న కార్డ్బోర్డ్ పీసెస్ కట్ చేసాం కదా, ఆ యొక్క కార్డ్బోర్డ్ పీసెస్, తర్వాత మళ్ళీ ఈ యొక్క మట్టిలోనే ఎరువు ఉంది, కిచెన్ కంపోస్ట్ ఉంది, మాగిన పశువుల ఎరువు అంతా కంబైన్ ఉంది కదా. తర్వాత ఇదిగోండి ఆరెంజ్ తొక్కలు కూడా పెట్టుకున్నాను. ఆరెంజ్ తొక్కలు మొక్కలు చాలా మంచిది అనమాట. ఇదిగోండి ఇవన్నీ కూడా మల్లె చెట్టును క్రూన్ చేసినప్పుడు వచ్చిన ఆకులన్నీ ఎండబెట్టేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి కొంచెం ఎండుటాకులు కూడా వేసేసుకుందాము. ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ యొక్క కుండీ యొక్క బరువు అయితే తగ్గుతుంది. మెయిన్ కుండీ బరువు తగ్గినట్టుంది. దాంతోపాటు మనకి అది మొక్కలకి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ అనేటువంటి ఈ యొక్క కిచెన్ కంపోస్ట్ వస్తుంది. కార్డ్బోర్డ్ అనేటువంటిది మనకి ఎర్త్ వామ్స్కి మంచి ఫుడ్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఇలానే లేయర్స్గా ప్రెస్ చేస్తూ వేసుకోవాలి. దీంట్లో మనం మట్టిని ఇలా శుద్ధం చేసుకుందని ఒక 2-3 రోజులు కొంచెం వాటర్ వేస్తూ వదిలేసి ఒక 4 రోజుల తర్వాత మొక్కలు అయితే పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఎండుటాకులు, ఇలా మనము ఎండుటాకులు మన దగ్గర ఉన్నప్పుడు
ఇలా ఒక కంటైనర్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇలా మొక్కలు పెట్టుకునేటప్పుడు మంచి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ తొందరగా డికంపోజ్ అవ్వాలంటే పుల్లటి మజ్జిగ ఉంటుంది కదా, కొంచెం స్ప్రే చేసామని కుండీలో పోసి పెట్టుకున్నాం అనుకోండి, మంచి డికంపోజ్ అవుతుంది. సరిపోతుంది. చూపిస్తాను చూడండి, మంచి లైట్ వెయిట్గా ఉంది. ఇలానే అన్ని కుండీలలో ఉన్నటువంటి ఇదిగోండి, ప్రతి కుండీకి నేను అలానే డ్రైన్ హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి డ్రైన్ హోల్స్ ఏంటంటే అంతకుముందు మల్టీ పెట్టేదాన్ని, సార్ మల్టీ కాకుండా ఒకటే దగ్గర పెద్దగా పెట్టుకున్నాను అనమాట. దీనికి కూడా ఈ యొక్క డ్రైన్ హోల్కి ఏదైనా ఒకటి అడ్డుగా పెట్టేసి సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో అలానే చేసుకుందాము. తర్వాత ఈరోజు తయారు చేసుకున్న దాంట్లో రేపు మొక్కలు పెట్టుకుందాము. ఇది కూడా టమాటా నారైతే ఉంది మనకి అక్కడక్కడ, ఆ యొక్క టమాటా నారైతే మొక్కలు అయితే నాటేసుకుందాము.